థ్యాంక్స్. ఏం జరుగుతోంది ఇంట్లో? ఆగండి ఎవ్రీవన్, ఇప్పుడు మనం కొన్ని లాజిక్లు మాట్లాడుకుందాం. అసలు ఈ ఇంటికి వెంకిని తీసుకొచ్చింది ఎవరు? ఈయన. ఆశ పెళ్లికి ఇద్దరే వెళ్తానంటే ఏమన్నాడండి ఈ మనిషి? వెంకీ తీసుకెళ్ళండి, జాగ్రత్తగా చూసుకుంటాడు అన్నాడా? పోనీ వెంకీ తనంతటనే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే వెనకాలే అక్కడికి వెళ్ళి ఏమన్నాడండి ఈయన? మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? అండ్ దెన్ హీ ఆస్క్స్ మీ, ఏం జరుగుతోంది ఇంట్లో? ఐ డోంట్ నో సీను, యూ టెల్ మీ. ఇందాక పైన ప్లేన్ వెళ్ళింది, దాన్ని కూడా ఆపలేకపోయారా? ఒరే, ఎగురుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. టాప్ వ్యూ ఇక్కడి నుంచి చూస్తే రోడ్డు చాలా ఖాళీగా ఉందిరా. ప్రిన్సిపల్ కి లేని ప్రాబ్లం హెచ్ఓడికి అన్నట్టు ఆయన బాగానే వెళ్తున్నారు. మీరే నల్ల సూట్లు వేసుకుని పట్టుకున్నప్పుడు ఆ లుక్ చూడు, ఏదో వరల్డ్ కప్ పట్టుకున్నట్టు. వదలే. తెలీదు సార్, కానీ వెతికితే దొరికేస్తాడు అని గ్యాప్ లో కొట్టేశారేంటి సార్? మేమేదో మా డాక్టర్ సజెస్ట్ చేశాడని 10K స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడానికి నైట్ వాక్ వస్తే బావా ఇంకా నయం, నాకు మార్కెన్ లారెన్స్ ఇల్లు తెలీదు, ఓన్లీ రాఘవ లారెన్స్ తెలుసునుంటే బొక్కలేసి భోగి పండుగ చేసేవారు సింగం సార్. అదే పాయింట్.